విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతుంది. ఓ బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టారు. 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతుంది. ఓ బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టారు. 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతుంది. ఓ బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టారు. ఇక 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక విజయవాడలో అయితే కొత్త ఆటోనగర్లో ఎన్ఎస్జీ సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, దాదాపు 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే విజయవాడ కొత్త ఆటోనగర్ పరిధిలో అయితే కనుక ఎన్ఎస్జీ దళాలు రంగంలో దిగి ఏదైతే ఇటు ఉగ్రవాదుల కలయికపై అయితే కనుక నిఘా ఉంచడం, ఆ యొక్క బిల్డింగ్ అయితే కనుక ఆధీనంలో తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ కొత్త ఆటోనగర్ రోడ్ లో ఉన్నాము. అయితే ఇక్కడ ఈ రోడ్డు కాకుండా పక్క రోడ్లో అయితే కనుక ఈ యొక్క ఎనర్జీ దళాలు అయితే కనుక ఆ యొక్క బిల్డింగ్ అయితే ఆధీనంలో తీసుకోవడం, ప్రస్తుతం దాదాపు ఆ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసుల ఆధీనంలోకి అయితే కనుక ఇటు పోలీసులు తీసుకోవడం కూడా జరుగుతోంది. ఎవరిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటికి, అదే విధంగా బయట నుంచి వచ్చే వ్యక్తుల్ని ఎవరిని కూడా లోపలికి బయటికి అలౌ చేయనటువంటి పరిస్థితులు కూడా మనం ఈ యొక్క రోడ్ ఇక్కడ ఈ విజయవాడ కొత్త ఆటోనగర్ లో చూడొచ్చు. ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదులను అయితే కనుక అదుపులో తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. మరి కొంతమంది అసలు ఉన్నారా, లేదంటే అక్కడ ఇంకా వెపన్స్ ఏమున్నాయి అన్న కోణంలో అయితే కనుక ఇంకా ఎనర్జీ దళాలు అయితే కనుక అక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే విజయవాడలో ఈ యొక్క ఉగ్రవాదుల కలయికతోటి ఒక్కసారిగా విజయవాడ నగరం ఉలిక్కిపడేలాగా అయితే కనుక కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తంగా ఇక్కడ ఏదైతే స్థానిక పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ సైతం కూడా రంగంలోకి దిగి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ అనేది సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే మనకి తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఈ యొక్క ఆపరేషన్ చేసే ముందు నుంచి కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం, దీంతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక మనం ఇక్కడ చూస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విజయవాడ కొత్త ఆటోనగర్ పరిధిలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏదైతే పన్నులకు వచ్చేటువంటి కేంద్రంగా అయితే కనుక విజయవాడ కొత్త ఆటోనగర్ అనేది కూడా ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క షాపులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే ఉదయం వచ్చారో వారిని మాత్రమే లోపల నుంచి ఎవరిని కూడా బయటికి అలౌ చేయనివ్వకుండా అయితే కనుక చూసినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క ఈ బిల్డింగ్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క బిల్డింగ్ ని ఇంకా ఎనర్జీ దళాలు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క సోదాల్లో భాగంగా
కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఆ బిల్డింగ్ లో వెపన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి, ఆ వెపన్స్ సైతం కూడా పూర్తి స్థాయిలో ఇటు ఇంకా ఈ యొక్క ఆపరేషన్ అనేది కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ కేంద్రంగా ఎన్ఎస్జి దళాలు రావడం, దీనికి సంబంధించి ఈ యొక్క ఉగ్రవాదుల కలయిక అయితే ఉగ్రవాదుల కదలికలు అయితే కనుక ఆరా తీయడం, వీటన్నిటిపై కూడా ఇప్పుడు ఏదైతే ఇటీవలే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ అనంతరం కూడా విజయవాడ కేంద్రంగా జరిగాయి. అంటే స్లీపర్ సెల్స్ ఇప్పుడు వరకు లేని విధంగా కూడా ఇప్పుడు యాక్టివ్ లోకి రావడం, అదే విధంగా ఈ యొక్క స్లీపర్ సెల్స్ కావచ్చు, అదే విధంగా ఎవరైతే ఉగ్రవాదులకి సానుభూతి పరులు ఎవరైతే పనిచేస్తారో వారందరిపై కూడా ఇప్పటికే ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం, ఈ నిఘా అనంతరం కూడా ఒక్కొక్కరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే గనక ఉగ్రవాదుల కలయిక అయితే గనక మా కదలికలు అయితే గనక ఇప్పుడు విజయవాడ నగరాన్ని అంతా ఉలిక్కి పడేలాగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే గనక మనం చూస్తా ఉన్నాం. అయితే సంతోష్, ఇప్పటివరకు జరిపిన ఎన్ఎస్జీ సోదాల్లో ఎలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వచ్చిందా సమాచారం? ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎనర్జీ దళాలు జరిపినటువంటి సోదాల్లో భాగంగా కొంతమందిని అదుపులో తీసుకోవడంతో పాటు అదే విధంగా ఒక స్థలానికి అయితే ఏదైతే కీలకమైనటువంటి ప్రదేశానికి అయితే వారిని తరలించి విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే ఇంకా సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా లోపల ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న కోణంలో అయితే కనుక ఇంకా సమాచారం అయితే అందాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.